వెబ్ వాట్సాప్ తో రెచ్చిపోతున్నారు సైబర్ క్రిమినల్స్. ప్రైవేట్ ఉద్యోగులకు హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరిస్తూ ఉన్నారు. CEO, CFO పేర్లతో అకౌంటెంట్స్ ను టార్గెట్ చేస్తూ ఉన్నారు. సైబర్ నేరగాళ్లు బీ కేర్ఫుల్ అని చెప్తున్నారు. ఫిషింగ్ లింక్ల ద్వారా కంపెనీ సిస్టమ్స్ లోకి మాల్వేర్ ని ఇన్సర్ట్ చేస్తున్నారు. కంప్యూటర్లపై రిమోట్ యాక్సెస్ తీసుకుని వెబ్ వాట్సాప్ దుర్వినియోగం చేస్తున్నారు. పై అధికారుల నంబర్స్ నుంచి మెసేజ్లు రావడంతో దీన్ని ఈజీగా నమ్మేస్తూ ఉన్నారు ఉద్యోగులు. అర్జెంట్ మీటింగ్ లో ఉన్నాం, ఫోన్ ఎత్తలేమంటూ డబ్బు ట్రాన్స్ఫర్ చేయించుకుంటున్నారు మోసగాళ్లు. సోషల్ ఇంజనీరింగ్ టెక్నిక్ తో కోట్ల రూపాయలు కాజేస్తూ ఉన్నారు సైబర్ క్రిమినల్స్. అందరికీ నమస్కారం. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అందరు కూడా మనము సాంకేతిక పరంగా చాలా మన లైఫ్ ఆధారపడి ఉంది. ఎట్లా మనము దానిలో అభివృద్ధి చెందుతున్నాము, అట్లానే సైబర్ క్రిమినల్స్ కూడా ఈ యొక్క సాంకేతిక జ్ఞానాన్ని మనకంటే ముందు ఉండి ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. ఈ మధ్యలో మనకు 2 కేసు రిపోర్ట్ కావడం జరిగింది సైబర్ క్రైమ్స్ లో. వాళ్ళు చాలా పేరు పొందిన వాణిజ్య సంస్థలు, వాళ్ళకు చెందిన అకౌంటెంట్స్ కి వాళ్ళ వాట్సాప్ లో ఐడి పేరుతో ఒక మెసేజ్ రావడము, దాన్ని బిలీవ్ చేసి వాళ్ళు అకౌంటెంట్స్ ఇద్దరు కూడా కోర్టులో ఆ అకౌంట్ కి పంపడం జరిగింది. తదుపరి విచారం చేస్తే అది వచ్చిన ఒక ఫేక్ మెసేజ్ సైబర్ క్రిమినల్స్ అకౌంట్ కి వెళ్ళిందని చెప్పి తెలిసింది. ఒక ఇన్వెస్టిగేషన్ భాగంగా టేకప్ చేసినప్పుడు నేను స్వయంగా వాళ్ళ ఫోన్ లో చూశాను. ఆ వచ్చిన మెసేజ్ కావచ్చు, వాళ్ళ ఓనర్ పేరు ఏముంది దాని పేరు రెప్లికేట్ చేస్తూ వాళ్ళు ఒక వాట్సాప్ మెసేజ్ పంపించారు. పేరుతో వచ్చిన మెసేజ్ నిజమని చెప్పి మనము దానికి రిప్లై చేయడము, దాని వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన ప్రకారం నడుచుకుంటాం. సో దీంట్లో కనుక మనం ఇన్వెస్టిగేట్ చేస్తే వీళ్ళందరూ కూడా ఇప్పుడు వాట్సాప్ కూడా వెబ్ కనెక్ట్ కావడము, కంప్యూటర్ ఏముంది అది కాంప్రమైజ్ కావడము, వాళ్ళ ఈమెయిల్స్ కావచ్చు, ఆ సిస్టమ్ కు మాల్వేర్ పంపించి అక్కడ ఉన్న వాట్సాప్ డాటాను కూడా వాళ్ళు కాపీ చేసి అక్కడి నుంచి వాళ్ళకు మెసేజ్ పంపించి ఈ ద్వారా వాళ్ళు ప్రజలందరూ కూడా మోసం చేస్తున్నారు. అందరూ కూడా అలర్ట్ ఉంటేనే మనం ఈ సైబర్ క్రైమ్ ని ఆపొచ్చు, లేదంటే మళ్ళీ ఎక్కడో దగ్గర వీళ్ళు ఎందుకంటే మనకంటే వేగంగా మూవ్ అవుతున్నారు. మీరందరూ కూడా చాలా సురక్షితంగా ఉంటారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇదంతా మన హైదరాబాద్ ని సురక్షిత చేయడానికి జాగ్రత్త హైదరాబాద్, సురక్షిత హైదరాబాద్ క్యాంపెయిన్ ఆధారంగా మీ అందరూ కూడా అలర్ట్ చేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా అలర్ట్ ఉంటారు, మీ కుటుంబ సభ్యులు అలర్ట్ ఉంటారు, వేరే వాళ్ళు కూడా అలర్ట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.